జోగి రమేష్ గారి అరెస్టు అక్రమ అరెస్ట్. అది అన్యాయం. అన్యాయంగా ఆయన్ని కేసులో ఇరికిచ్చి చేయడం మాత్రమే కాకుండా ఈ రోజు ఈ కాశీబుగ్గ అనే ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం అది ఈ రోజు తీసుకొచ్చి పెట్టారు. అంతేకాదు గతంలో మిథున్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు జోగి రమేష్ గారి మీద ఈ విధంగా అక్రమ మద్యం, దాంట్లో నిజానిజాలు ఏంటి, నిజానిజాలని చెప్పట్లేదు, సరైన వాదన మీరు వినిపించట్లేదు, సరైన సాక్ష్యాలు మీరు చూపించట్లేదు అని చెప్పి న్యాయవాదులే కామెంట్ చేసే విధంగా వీరి పరిపాలన సాగుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోవట్లేదు. చట్టాన్ని కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కావలసిన వాళ్ళు అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి లోపల వేయాలని ప్రభుత్వం మరి భావిస్తుంది. కాబట్టి ఈ రోజు జోగి రమేష్ గారు ఒక బీసీ నేత, ఒక మంచి వ్యక్తి. ఆయన మొన్ననే దేవాలయంలో కూడా ప్రమాణం చేయడం జరిగింది, నాకు దీంతో ఏ విధమైన సంబంధం లేదని. అది ఆయన వ్యక్తిగతమైనది అయినప్పటికీ కూడా సాక్ష్యాధారాలు లేకుండా కేవలం కొన్నాళ్ళు జైల్లో పెట్టాలనే దాంతో అక్రమ సెక్షన్లు వేసి సాక్ష్యాలు లేకుండా చేసి ఈ రోజు మద్యం కేసులో ఆయన్ని ఇరికించడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మేము అందరం కూడా ఖండిస్తున్నాము. అదేవిధంగా తక్షణం ఆయన్ని విడుదల చేసే విధంగా మరి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆయన మీద ఏ విధమైన తప్పుడు కేసులు ఉంటే దాన్ని విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్